అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము ఇన్స్టంట్ హెయిర్ డై చూడబోతున్నామండి. రెండు ఇంగ్రీడియంట్ పెట్టుకొని ఇన్స్టంట్గా మనము ఎట్లా చేసుకోవచ్చు హెయిర్ డై అని చూడబోతున్నాము. అంటే మనము ఎట్టి చేయాలి అనేది నేను చూపిస్తానండి. చూడండి ఎంత మంచిగా నల్లగా ఉంది, చూసారా? అతుకుని ఉంది చూడండి. అసలు చాలా ఇన్స్టంట్గా అప్పటికి కావాలి, అప్పటికి బయట పోతున్నాము, అట్లా చిటికల్లో రెడీ అయిపోవాలా అన్నప్పటికీ ఇట్లాంటి హెయిర్ డై మనము వాడుకోవచ్చండి. చాలా చాలా న్యాచురల్ కాబట్టి హెయిర్ డై చాలా మంచిదండి. మీరు ఇది కంపల్సరీ వాడి చూడండి. దీని జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే అండి. నేను ఏమది వేసాను అనేది చూపిస్తాను. ఒక బాండిల్లో ఒక 4 బాదం వేసుకున్నాను, ఓకేనా. ఆల్మండ్ వేసుకున్నాను. ఈ 4ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం హెయిర్ డై కాబట్టి బాగా నల్లగయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్ ఎట్టా అంటే ఈ ప్యాన్ ఐరన్ ప్యాన్ ఉండొచ్చు, అది కాకుండా ఇంకొంచెం ఘనం ఎక్కువ ఉన్నట్టు ఒక ప్యాన్ తీసుకోండి, బాండిల్ తీసుకోండి. అంటే అప్పుడే త్వరగా మాడిపోకుండా మనకు మంచి కన్సిస్టెన్సీలో మనకు వస్తుంది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. ఇప్పుడు చూడండి, నేను ఆ 4 బాదంని బాగా ఫ్రై చేసేసాను, నల్లగా అయిపోయింది. దీంతో పాటు కొబ్బరి కుడుములు ఉంటాయి కదా, ఆ కుడుములు కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ కుడుముల్ని కొంచెం మంట చేసి బాగా దాన్ని ఫైర్ చేసుకోవాలండి, నిప్పు పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు. ఇది చాలా న్యాచురల్ అండి, ఏ భయం లేకుండా మనము చేపించుకోవచ్చు. చూడండి, ఇలా మంట చేయాలి. అది ఆ నిప్పుతోనే బాగా కాలుతాయండి, కాలుతూ ఉంటుంది. అంటే మరీ యాషెస్ కాకుండా కొంచెం నల్లగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, బల్ల ఈ నిప్పుతో పాటు ఆ కుడుములు ఎంత మంచిగా ఎర్రగా కాలుతున్నాయని. ఇది కిందకి పెట్టేశాను. మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇది కొంచెం పైకి వస్తాయి, అంటే కాలికి ఎగురుతూ ఉంటాయి ఆ నిప్పులు. ఆ నిప్పులు మన మీద పడకుండా చాలా జాగ్రత్తగా సేఫ్టీగా చేసుకోండి. ఇలా మనం తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఆ నిప్పులు ఆగే వరకు మనం చేయాలి. దీంట్లో బాదం కూడా బాగా కరిగిపోయాయి, చూసారా? బాదం కూడా బాగా కరిగిపోయి మనం అలా స్పూన్లోనే మనం కలుపుతున్నప్పటికే అవి బాగా వేడెక్కి నల్లగా అయిపోయింది. ఈ నిప్పు అంతా ఆగే వరకు మనము వెయిట్ చేయాలండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, మరి యాషెస్ కాకూడదు. అది చాలా మంచివి, న్యాచురల్వి, ఇన్స్టెంట్ డై అండి, ఇన్స్టెంట్ హెయిర్ డై ఇది. ఇలా స్పూన్లో కొడితేనే ఆ బాదం పగిలిపోతాయండి, అంటే దంచేటట్టు చేస్తేనే ఆ బాదము పౌడర్గా అయిపోతుంది. నిప్పు కూడా పౌడర్గా అయిపోయింది చూడండి. బాగా ఇది పౌడర్ ఫార్మెట్కి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ నిప్పులంతా ఆగిపోవాలా, మరీ యాషెస్ కాకుండా మనం చూసుకోవాలండి. చూడండి, ఇట్లా ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేపించుకోవాలి. ఇప్పుడు చూడండి, మరీ ఆరిపోయిందంటే యాష్ ఫార్మెట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆరిపోయేదానికి ముందే, చల్లారడానికి ముందే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే కొంచెం వేడిలోనే దంచుకోవాలండి. ఇలా ఒక చిన్న స్టోన్ తీసుకొని బాగా దంచుకోండి, వేడితోనే దంచుకోండి. మంచి హెయిర్ డై అండి, ఇది బాగా నల్లగా ఉంటుంది. ఇన్స్టెంట్ చిటికలో మీరు రెడీ అయిపోవచ్చు. ఇన్స్టెంట్గా మన తెల్ల జుట్టుల్ని మనము నల్లగా చేపించుకోవచ్చు. ఇమీడియట్గా మనం చేసుకోవాలి, అంత టైం లేదన్నప్పుడు ఇట్లా ఒకటి పౌడర్ మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఇంట్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు గబా గబా అని వాడుకోవచ్చు అండి. మనకు చాలా న్యాచురల్ ఇది. మనకు చూడండి, ఇలా మంచిగా దాన్ని దంచుకోవాలండి. ఇది ఎంత మంచిగా నల్లగా వచ్చిందో చూసారా? చూడండి, నేను చూపిస్తాను. ఎంత మంచిగా చేతిలో అతుకొని పోతుంది చూడండి, ఎంత మంచిగా నల్లగా ఉంది చూడండి. ఇది చాలా ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు. మన హెయిర్ డై చాలా న్యాచురల్, చాలా ఇన్స్టెంట్గా మనం వాడుకోవచ్చు అండి. ఇలా అది వేడిగా ఉన్నప్పుడే మనము బాగా దంచుకోవాలి. మనం వాడేటప్పుడు మన హెయిర్కి వాడుకోవాలన్నప్పుడు మనం ఆరిపోయినాగా వాడుకోవాలి. ఇలా దంచేటప్పుడు మనం కొంచెం వేడిలోనే బాగానే దంచుకోవాలి, అప్పుడే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వస్తుందండి. కొంచెం చూడండి, ఇట్లా నేను బాగా దంచుకున్నాను. కొంచెం వేడిగా ఉంది, జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, ఎంత మంచిగా నల్లగా పౌడర్గా అయిపోయింది, మెత్త పౌడర్గా అయిపోయింది కదా, మెత్తగా పొడిగా అయిపోయింది. చూడండి ఎంత నల్లగా ఉంది, అసలు పోదండి. ఇది మరి డార్క్గా ఉంటుంది, మీరు షాంపూ పెట్టి కడిగితే తప్ప అది అసలు పోదండి ఈ నల్లదనము. ఇప్పుడు ఈ పౌడరు మనం ఎంత ఈజీ కదా, ఇది మన ఇంట్లో ఎంత ఈజీగా మనం చేసుకున్నాం కదా. చూడండి, బాగా అది వేడిగా ఉన్నప్పుడే ఇది ఇలా నలుపుకోవాలండి, బాగా దంచుకోవాలి. ముక్కలు ఏమీ లేకుండా బాగా పౌడర్ ఫార్మాట్కి మనము మంచిగా
దంచుకోవాలండి. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఈ చల్లారిపోయింది కాబట్టి దీన్ని మనము ఒక వెసల్కి మార్చుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా వచ్చింది. మనం దీన్ని జల్లెడ కూడా యూస్ చేసుకొని మనము కొంచెం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని మెత్త పౌడరు ఉండదు కదా, కొంచెం మెత్త పౌడర్ కావాలన్నప్పుడు మనం కొంచెం జల్లెడ పెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా బాగా మంచిగా మెత్తగా మీరుకి హెయిర్ డై పౌడర్ దొరుకుతుందండి. ఈ పౌడర్ యూస్ చేసుకొని మనము ఈజీగా మనం హెయిర్ని తెల్ల జుట్లంతా నల్లగా చేపించుకోవచ్చు. ఈ పౌడర్ని అట్టే ఒక బ్రష్ తీసుకొని మన హెయిర్లో బాగా రుద్దుకోవాలండి. అట్లే రుద్దుకొని ఒక దువ్వన పెట్టి బాగా మీరు కోమ్ చేసుకోవాలండి. ఆ దువ్వన పెట్టి బాగా దువ్వుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్ అంతా వచ్చేస్తుంది. మీ జుట్టు మాత్రం బాగా నల్లగా మంచిగా ఉంటుందండి. పౌడర్ ఫార్మేట్లో చేసుకున్నాం కదా, చాలా ఈజీ. చూడండి ఎంత మంచిగా న్యాచురల్గా మన ఇంట్లోనే ఇంత మంచిగా ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ మనం చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా చేతిలో అంతా అతుకునింది కదా, అది ఇప్పుడు నా మామూలు నీళ్ళు పెట్టి కడుగుతున్నాను చూడండి, అసలు ఆ డై పోదండి. దాంట్లో డస్ట్ పార్టికల్ అంతా వచ్చేసాయి చూడండి. మీరు వానలో తడుచుకున్నారు అంటే కూడా ఆ డై అనేది మన హెయిర్లో నుంచి పోదండి. ఈ డస్ట్ పార్టికల్ వస్తున్నాయి కదా, ఇలా మనం డస్ట్ పార్టికల్ మనం రుద్దేటప్పుడు వస్తాయి కాబట్టి నేను ఏం చెప్తానంటే ఒక దువ్వన దీనికని సపరేట్గా పెట్టుకొని ఆ దువ్వన పెట్టుకొని దువ్వుకోండి. తర్వాత ఆ డస్ట్ పార్టికల్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఆ రంగు మాత్రం మీరు హెయిర్లో బాగా అతుకుంటుంది. నల్లగా మీరు హెయిర్ తెల్ల జుట్లు అంత నల్లగా ఇన్స్టెంట్గా మనము దాన్ని తెల్ల జుట్లని హైడ్ చేసుకోవచ్చండి. ఇలా మనకు మంచిగా దొరుకుతాయి. మామూలు నీళ్ళు పెట్టి కడిగితే కూడా ఈ హెయిర్ డై మన చేతిలో ఉన్నది పోదండి. షాంపూ పెట్టి కడుక్కోవాలి. చూడండి ఎంత మంచిగా నల్లగా ఉంది చూడండి, అతుకొని పోయింది, మన చేతికి అతుకొని పోయింది చూడండి. ఇప్పుడు ఇది పోవాలంటే నేను ఏం చేయాలంటే షాంపూ పెట్టియే కడుక్కోవాలండి, లేదంటే అది అసలు పోదు. ఇన్స్టెంట్గా మనం వాడుకోవాలి అన్నప్పుడు ఇట్లాంటి రెసిపీ చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ సేమ్ పౌడర్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆయిల్ వేసి ఎలా చేయాలో అనేది కూడా నేను చూపిస్తున్నాను. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. యాక్చువల్గా మీరు జల్లెడ చేసి తీసుకోండి, ఓకేనా. నేను అట్లే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు ఏం ఆయిల్ వాడుతున్నారో ఆ ఆయిల్ అంటే నూనె వేసుకోవచ్చు. బాగా ఇలా కలుపుకొని మీరు హెయిర్కి బాగా మంచిగా వేసుకోవచ్చు. కొన్ని మంది ఆయిల్ లేకుండా పోరు, కొన్ని మంది ఆయిల్ ఉంటే పోతారు. ఆయిల్ లేకుండా బయటకు పోరు కదా, హెయిర్లో ఆయిల్ ఉండాలి, కొంచెం షైనింగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆయిల్ కానీ ఆలోవెరా జెల్ కానీ వేసుకొని ఇలా బాగా స్కాల్ప్స్కి అప్లై చేసుకోవచ్చు. బ్రష్ తీసి చూడండి ఎంత మంచిగా అతుకొని ఉంది మన హెయిర్లో, ఎంత మంచిగా మనకు ఒక రంగు ఇస్తుంది చూడండి. సో ఇది చాలా న్యాచురల్, మనం ఇంట్లోనే చేసి వాడుకోవచ్చు. మన న్యాచురల్ హెయిర్ డై చాలా 100% సొల్యూషన్ ఇస్తుంది, ఇన్స్టెంట్ సొల్యూషన్ ఇస్తుందండి. చూడండి ఇట్లా అప్లై చేసుకొని మనము కోంబ్ చేసుకోవాలి. ఒక దువ్వను పెట్టి బాగా దువ్వుకోవాలి. మంచిగా దువ్వుకండి, మనకు హెయిర్ మంచిగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా మనకు న్యాచురల్గా మనకు బ్లాక్ కలర్ వస్తుంది. చూడండి నీళ్ళు పెట్టి వేస్తే కూడా పోదు, వర్షంలో తడిస్తే కూడా మనకు ఏం కాదు, మంచిగా ఉంటుంది. తర్వాత మీరు ఇంటికి వచ్చినాక మీరు దాన్ని షాంపూ పెట్టి కడిగితేనే పోతుందండి, మామూలుగా నీళ్ళు పెట్టి కడిగితే పోదండి. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.